హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు హైగ్రీవ్ ఫోటోషాప్ క్లాసెస్. ఈ క్లాస్లో మనము మూవ్ టూల్ అండ్ రిమైనింగ్ ఆప్షన్స్ చూద్దాము. ఫస్ట్ మూవ్ టూల్ అనేది మనం ఏదైనా ఆబ్జెక్ట్ని మూవ్ చేయడానికి మనం యూజ్ చేస్తాం ఫోటోషాప్లో. ఓకే, ఇది జనరల్గా మీకు తెలిసిందే. ఓకేనా. ఫస్ట్ వన్ ఆటో సెలెక్ట్. ఆటో సెలెక్ట్ అంటే లేయర్స్ని సెలెక్ట్ చేసుకోవడం అనమాట. అంటే ఆటోమేటిక్గా లేయర్స్ని సెలెక్ట్ చేసుకోవడం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ రెక్టాంగిల్ బాక్స్ అనేది తీసుకుంటున్నాను. ఈ టూల్ గురించి మళ్ళీ తెలుసుకుందాము. సో జస్ట్ ఇక్కడ రెక్టాంగిల్స్ ఇలా తీసుకుంటున్నాను. ఇలా 3 బాక్సెస్ తీసుకున్నాను. దాని అర్థం ఇక్కడ 3 లేయర్స్ వచ్చినాయి అనమాట మనకు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ రెడ్ పైన ఇలా వెళ్ళినప్పుడు మనకు అక్కడ లేయర్ అనేది సెలెక్ట్ అవుతుంది. నేను గ్రీన్ పైకి వచ్చినప్పుడు మళ్ళీ గ్రీన్ లేయర్ అనేది సెలెక్ట్ అవుతుంది. బ్లూ పైకి వెళ్ళినప్పుడు బ్లూ లేయర్ అనేది సెలెక్ట్ అవుతుంది. అంటే ఇట్లా ఆటోమేటిక్గా మనకు చూపిస్తుంది. ఇన్ కేస్ ఇలా క్లిక్ చేస్తే మనకు సెలెక్ట్ అవుతుంది ఆ లేయర్ అనేది. ఇప్పుడు నేను గ్రీన్ని సెలెక్ట్ చేస్తున్నాను అండ్ ఒక లేయర్ అనేది సెలెక్ట్ అయింది. ఎందుకంటే ఇక్కడ ఆటో సెలెక్ట్ అనే ఆప్షన్ టిక్లో ఉండడం వల్ల. ఒకవేళ తీసేసాను అనుకోండి, ఇప్పుడు ఇది ఆఫ్ చేశాను. ఇప్పుడు నేను రెడ్ లేయర్ని సెలెక్ట్ చేసుకోవాలి. చూడండి, రెడ్ లేయర్ని సెలెక్ట్ చేసుకోవడానికి రావట్లేదు, బ్లూ లేయర్ని సెలెక్ట్ చేసుకోవడానికి రావట్లేదు. ఓకే, ఎందుకంటే ఓన్లీ మనం గ్రీన్ లేయర్లో మాత్రమే ఉన్నాం. మళ్ళీ ఇక్కడికి వచ్చేసి ఇప్పుడు నాకు రెడ్ కావాలి కదా, నేను రెడ్ లేయర్ ఇప్పుడు సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు మూవ్ చేసుకోవచ్చు. ఇప్పుడు గ్రీన్ పైన క్లిక్ చేస్తే కూడా మళ్ళీ రావట్లేదు. రీజన్ ఏంటంటే ఏ లేయర్ అయితే ఇక్కడ సెలెక్షన్ ఉంటుందో అదే మనకు సెలెక్షన్లో ఉంటుంది తప్పించి మనకి ఇక్కడ స్క్రీన్ పైన ఏది టచ్ చేసినా అది యాక్టివేట్ కాదు. ఇప్పుడు ఆటో సెలెక్ట్ ఆన్లో ఉంటే అప్పుడు మనం ఏదైనా కూడా ఇలా మూవ్ చేయొచ్చు అనమాట. ఓకే, ఇది డిఫరెన్స్. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ లేయర్ అండ్ గ్రూప్ ఉంది. సో ఇప్పుడు లేయర్ ఉండడం వల్ల మనం లేయర్ వైజ్గా సెలెక్ట్ చేసుకుంటున్నాం. అదే ఇక్కడ గ్రూప్స్ ఉన్నాయి అనుకోండి, ఇప్పుడు చూడండి, ఇప్పుడు గ్రీన్ అండ్ బ్లూ ఈ రెండు సెలెక్ట్ చేసేసి కంట్రోల్ హోల్డ్ చేసి రెండు సెలెక్ట్ చేస్తాను. ఇప్పుడు ఇక్కడ గ్రూప్ ఉంది కదా, ఈ గ్రూప్ పైన అంటే దీనిపైన క్లిక్ చేయొచ్చు, లేదా కంట్రోల్ G అని అంటే అది గ్రూప్ అయిపోతుంది అనమాట. చూడండి, గ్రూప్ 1 అని వచ్చింది. ఓకే, ఇప్పుడు ఈ గ్రూప్ 1 ఇలా ఓపెన్ చేస్తే ఇందులో ఈ 2 లేయర్స్ ఉన్నాయి. నేను గ్రూప్ 1 మళ్ళీ క్లోజ్ చేస్తున్నాను. ఈ గ్రూప్ని ఇక్కడ డబుల్ ట్యాప్ చేస్తే నేమ్ కూడా రీనేమ్ కూడా ఇవ్వచ్చు అనమాట. ఓకే, ఇక్కడ చాలా గ్రూప్స్ ఉంటే మనం ఇలా గ్రూప్ వైజ్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ చాలా గ్రూప్స్లో ఒకటే గ్రూప్ ఉంది అండ్ నేను లేయర్ వైజ్గానే సెలెక్ట్ చేస్తున్నాను. లేయర్ అని బట్టి ఇప్పుడు దీనిపైన గ్రీన్ పైన క్లిక్ చేస్తే ఈ గ్రూప్ 1లో ఉన్న ఆ గ్రీన్ అనేది సెలెక్ట్ అయింది. ఓకే, అండ్ ఇక షో ట్రాన్స్ఫార్మ్ కంట్రోల్స్ అని ఈ ఆప్షన్ టిక్లో ఉంది. చూస్తారా ఈ బ్లూ కలర్ అనేది ఎలా వస్తుందో. ఓకే, ఇప్పుడు చూడండి, దీని చుట్టూ ఇప్పుడు నేను ఇలా అన్నాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా డ్రాగ్ చేస్తే ఇదంతా కూడా ఒక బ్లూ కలర్ లైన్ తోటి సెలెక్ట్ అయింది. చూడండి, రీజన్ ఏంటంటే ఇక్కడ షో ట్రాన్స్ఫార్మ్స్ అనేది టిక్లో ఉంది. ట్రాన్స్ఫార్మ్ అంటే ఎట్ ఏ టైం మనం ఇలా ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ చుట్టూ వచ్చిన బ్లూ కలర్ ఏదైతే ఉందో అది ట్రాన్స్ఫార్మ్ అనమాట. ఒకవేళ మనం ఇలా ఆఫ్ చేస్తాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఆఫ్ చేస్తున్నాం, చూడండి ఆఫ్ అయిపోయింది అండ్ బార్డర్ కూడా పోయింది. నేను ఇలా సెలెక్ట్ చేస్తున్నాను, రావట్లేదు బార్డర్. ఓకే, సెలెక్ట్ చేస్తుంటే కూడా రావట్లేదు. ఇప్పుడు నేను ఇది టిక్లో పెట్టేస్తే ఆటోమేటిక్గా వస్తుంది. ఓకే, నేను ఈ గ్రూప్ని డిలీట్ చేస్తున్నాను, లేదా ఇలా జస్ట్ రైట్ క్లిక్ చేసేసి ఇక్కడ అన్గ్రూప్ అనేది ఉంటుంది. ఓకే, అన్గ్రూప్ కూడా వేసుకోవచ్చు, లేదా మీరు కంట్రోల్ షిఫ్ట్ G అంటే అన్గ్రూప్ అవుతుంది. కంట్రోల్ షిఫ్ట్ G. ఓకే, చూడండి, కంట్రోల్ షిఫ్ట్ G అంటే అన్గ్రూప్ అయిపోయింది. మీరు ఇలా అయినా షార్ట్కట్కి యూజ్ చేయొచ్చు. కంట్రోల్ G అంటే మన గ్రూప్ వస్తుంది, కంట్రోల్ షిఫ్ట్ G అంటే గ్రూప్ అనేది అన్గ్రూప్ అవుతుంది అనమాట. ఓకే, ఇక్కడ మిగతా ఆప్షన్స్ వచ్చేసి అలైన్మెంట్ ఆప్షన్స్. ఇప్పుడు ఈ అలైన్మెంట్ ఆప్షన్స్ అనేవి ఇప్పుడు ఆన్లో లేవు కదా, ఎందుకంటే ఇక్కడ లేయర్స్ అనేవి ఆన్లో లేదు. ఇప్పుడు నేను ఒక లేయర్ సెలెక్ట్ చేస్తాను, అయినా అది ఆన్లో రావట్లేదు. ఇప్పుడు కంట్రోల్ హోల్డ్ చేసేసి ఇంకొక లేయర్ అనేది సెలెక్ట్ చేస్తాను, అప్పుడు యాక్టివేట్ అయింది. ఓకే, ఈ ఆప్షన్స్ యాక్టివేట్ అవ్వాలి అంటే మోర్ దెన్ 2 లేయర్స్ ఉండాలి. 2 లేయర్స్ ఆర్ మోర్ దెన్ ఉండాలి. 1 లేయర్లోనే సెలెక్షన్ వస్తుంది, ఈ ఆప్షన్స్ వస్తాయంటే వస్తుంది. ఎలా అంటే మీరు ఇక్కడ ఒక లేయర్ సెలెక్ట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ గ్రీన్ లేయర్ సెలెక్ట్ చేసుకున్నాను, కంట్రోల్ A అంటే ఆల్ సెలెక్షన్ వస్తుంది. చూడండి, చుట్టూ బ్లింకింగ్ సెలెక్షన్ వచ్చింది, అప్పుడు ఈ ఆప్షన్స్ అనేవి కనిపిస్తాయి మనకు. ఓకేనా, ఇప్పుడు డీసెలెక్ట్ చేస్తున్నా, కంట్రోల్ D అంటే డీసెలెక్షన్ వస్తుంది, మళ్ళీ పోయింది. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ ఉన్న ఈ 3 బాక్సెస్ ఇలా డ్రాగ్ చేసి సెలెక్ట్ చేస్తున్నాను. ఓకే, షో ట్రాన్స్ఫార్మ్స్ అనేది కొంతసేపు ఆఫ్ చేస్తాను. ఓకే, ఆఫ్ చేస్తున్నా. ఓకేనా, సో ఈ 3 లేయర్స్ని నేను ఎలా సెలెక్ట్ చేస్తున్నా, ఇలా డ్రాగ్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ 3 లేయర్స్ అనేవి సెలెక్ట్ అవుతాయి, ఇక్కడ ఉన్న అన్ని ఆప్షన్స్ ఆన్ అవుతాయి. ఓకే, ఈ ఆప్షన్స్ చెప్పుకునే ముందు ఇక్కడ 3 డాట్స్ పైన క్లిక్ చేద్దాం. అలైన్ టు అని ఉంది. అలైన్ టు సెలెక్షన్ లేదా క్యాన్వాస్. క్యాన్వాస్ అంటే ఏంటంటే ఇప్పుడు ఈ వైట్ పేజ్ ఉంది కదా బ్యాక్గ్రౌండ్లో, ఈ ఎడ్జ్ ఉంది చూడండి, ఈ ఎడ్జ్ ఉంది కదా, ఈ లైన్ ఇది వస్తుంది అనమాట. అంటే దీనికి వెళ్ళి అటాచ్ అవుతుంది. అదే సెలెక్షన్ తీసుకున్నాం అనుకోండి, సెలెక్షన్ తీసుకుంటే ట్రాన్స్ఫార్మ్ వచ్చిన వరకు మాత్రమే వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు చూపిస్తాను చూడండి. ఫస్ట్ మనం ఇక్కడ దేనిలో ఉన్నామంటే సెలెక్షన్లో ఉన్నాం. ఓకేనా, చూడండి ఇది ఇలా సెలెక్ట్ చేస్తున్నాను. సెలెక్ట్ చేస్తుంటే ఏమొచ్చింది, చుట్టూ ట్రాన్స్ఫార్మ్ అనేది వచ్చింది. ఓకేనా, ఈ ట్రాన్స్ఫార్మ్ ఆప్షన్ స్టిక్లో పెట్టినందుకు వచ్చింది. నేను ఈ ఐకాన్ పైన క్లిక్ చేస్తే ఏమవుతుందంటే ఇక్కడ ఒక లైన్ వచ్చి 2 బాక్సెస్ వచ్చి అటాచ్ అయినాయి అనమాట. ఈ లైన్కి 2 బాక్సెస్ అటాచ్ అయినాయి. ఇప్పుడు నేను దీనిపైన క్లిక్ చేస్తే ఏమవుతుందంటే ఈ లైన్ని బేస్ చేసుకొని ఈ 2 ఆబ్జెక్ట్స్ వచ్చి స్టిక్ అవుతాయి. చూడండి,
ఈ 2 వచ్చి దీనికి అటాచ్ అయినాయి. ఓకే, మళ్ళీ నేను కంట్రోల్ Z అని బ్యాక్ వెళ్తున్నా, మళ్ళీ రీపొజిషన్ వచ్చింది. ఇప్పుడు ఈ లైన్కి వచ్చి అటాచ్ అవ్వాలి అంటే నేను ఈ ఆప్షన్ ప్రెస్ చేయాలి. చూడండి మళ్ళీ వచ్చింది, కంట్రోల్ Z అని వస్తుంది. మనకి ఇక్కడ ఐకాన్ ఎలా ఉంటే మనకు ఆ విధంగానే వర్క్ చేస్తుంది. ఇప్పుడు ఇది క్లిక్ చేస్తే ఏమవుతుంది, లైన్ అనేది పైన ఉంది అంటే ఈ అప్పర్ లైన్ అనమాట. దీనిపైన క్లిక్ చేస్తే అన్ని టాప్కి వచ్చి అటాచ్ అయినాయి. సో ఇప్పుడు డౌన్కి రావాలంటే ఇక్కడ డౌన్ లైన్ ఉంది, దీనిపైన క్లిక్ చేస్తే అన్ని డౌన్కి వచ్చి అటాచ్ అయినాయి. ఓకే, ఇది సెంటర్ అనమాట. ఓకే, ప్రజెంట్ అయితే మనం ఏం చూస్తామంటే ఇక్కడ సెలెక్షన్ అనేది ఉంటే మనకు ఓన్లీ మనం ఇలా సెలెక్ట్ చేసుకున్నవి ఓన్లీ ట్రాన్స్ఫార్మ్ కంట్రోల్స్ వరకే, అంటే దీని వరకు మాత్రమే మనకు అటాచ్ అవుతుంది అనమాట. అంటే ఈ లైన్ని బేస్ చేసుకొని అటాచ్ అవుతుంది. ఓకేనా, ఇప్పుడు నెక్స్ట్ మనం ఇక్కడ సెలెక్షన్ కాకుండా క్యాన్వాస్ అనేది సెలెక్ట్ చేద్దాం. ఇప్పుడు క్యాన్వాస్ అనేది సెలెక్ట్ చేస్తాను. ఓకే, ఇప్పుడు నేను మళ్ళీ ఇలా సెలెక్ట్ చేస్తాను. ఓకే, ఈసారి కూడా ట్రాన్స్ఫార్మ్స్ అనేది ఆన్లో ఉంది. ఇప్పుడు నేను దీనిపైన క్లిక్ చేస్తున్నాను. చూడండి ఏమైపోయింది, మొత్తం వెళ్ళిపోయి ఈ లైన్కి అటాచ్ అయింది. ఎందుకంటే ఇది క్యాన్వాస్, ఈ పేపర్ అనేది మనకు బ్యాక్గ్రౌండ్లో ఉన్న వైట్ పేపర్ అనేది క్యాన్వాస్. దాని ఎడ్జ్ ఏంటి, ఎడ్జ్ అనేది ఇదే కదా, అందుకే దానికి అటాచ్ అయిపోయింది. కంట్రోల్ Z మళ్ళీ బ్యాక్ వచ్చాను. ఇప్పుడు దీనిపైన క్లిక్ చేస్తే ఏమవుతుంది, చూడండి ఇటు రైట్ సైడ్ వచ్చి ఈ లైన్కి అటాచ్ అవుతుంది. ఎందుకంటే ఇదే కదా ఎడ్జ్ అనేది. చూడం దీనిపైన క్లిక్ చేస్తే అక్కడికి వచ్చింది. ఓకే, టాప్ అంటే టాప్ పైకి వస్తుంది. ఓకే, డౌన్ అంటే డౌన్కి వస్తుంది. ఓకే, ఇప్పుడు మనం ఓన్లీ 1 చూద్దాం. ఓకే, నేను ఇది ఈ కార్నర్లో అండ్ ఇది ఈ కార్నర్లో పెడుతున్నా. ఇప్పుడు మధ్యలో ఉన్న గ్రీన్ చూద్దాము. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఈ బాక్స్ అనేది ఇక్కడ పెట్టాను. ఇప్పుడు నా టార్గెట్ ఏంటి అంటే ఈ పేపర్ మధ్యలోకి ఎగ్జాక్ట్గా ఈ బాక్స్ రావాలి. అంటే ఇప్పుడు పేపర్ మిడిల్ అంటే ఇది వస్తుందా, ఇక్కడ వస్తుందా, ఇక్కడ వస్తుందా, ఇక్కడ వస్తుందా తెలియదు. అంటే ఇప్పుడు నేను రఫ్గా ఇలా పెడుతున్నా, కానీ ఇది మిడిల్లే కావచ్చు కాకపోవచ్చు. అంటే ఎగ్జాక్ట్గా నేనైతే ఈ బాక్స్ని ఇలా మిడిల్లో పెట్టలేను అనమాట. నేను ఇలా కొంచెం ఇటు సైడ్ పెడుతున్నా. ఇప్పుడు ఫస్ట్ నేను ఈ ఆప్షన్ పైన క్లిక్ చేస్తున్నా. చూడండి ఇట్లా మిడిల్కి తీసుకుంది, అంటే ఇటు సైడ్ నుంచి ఇట్లా మిడిల్కి తీసుకుంది. కానీ ఇంకా సెంటర్లోకి తీసుకుందా అంటే తీసుకోలేదు. జస్ట్ ఈ వేలో ఇది మిడిల్లోకి తీసుకుంది, కానీ ఈ వేలో ఇంకా తీసుకోలేదు. ఓకే, హారిజాంటల్గా తీసుకుంది కానీ వర్టికల్గా తీసుకోలేదు. ఇప్పుడు ఈ మధ్యలో దానిపైన క్లిక్ చేద్దాం. చూడండి కొంచెం పైకి వచ్చింది. ఇప్పుడు ఇది ఎగ్జాక్ట్గా సెంటర్ ప్లేస్ అనమాట. అంటే ఈ క్యాన్వాస్లో ఎగ్జాక్ట్గా సెంటర్లో ఉంది ఇప్పుడు ఇది. ఎందుకంటే బికాజ్ ఆఫ్ ఈ 2 ఆప్షన్స్. మళ్ళీ నేను ఒకసారి క్లిక్ చేస్తున్నా. చూడండి ఇప్పుడు పని చేయట్లేదు, ఎందుకంటే ఎగ్జాక్ట్ సెంటర్ ఉంది, ఆల్రెడీ అయిపోయింది, మనం అచీవ్ చేసాం అనమాట. ఓకే, ఇప్పుడు ఈ ఆప్షన్స్ చూద్దాం. నేను మళ్ళీ ఇలా సెలెక్ట్ చేస్తున్నాను. ఇదేంటంటే డిస్ట్రిబ్యూట్ వర్టికల్లీ అనమాట. డిస్ట్రిబ్యూట్ వర్టికల్లీ ఒకసారి దీనిపైన క్లిక్ చేసి చూస్తాను. వర్టికల్గా డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. ఓకే, చూద్దాం. ఇప్పుడు చూడండి ఈ రెడ్ బాక్స్కి ఈ గ్రీన్ బాక్స్కి మధ్యలో గ్యాప్ చూడండి ఎంత ఉంది. గ్యాప్ అనేది కొంచెమే ఉంది. అండ్ ఈ బ్లూ బాక్స్కి గ్రీన్ బాక్స్కి మధ్యలో గ్యాప్ అనేది ఎక్కువగా ఉంది. సో నేను ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే ఈక్వల్ డిస్టెన్స్గా, అంటే రెడ్ నుంచి గ్రీన్కి ఎంత ఉండాలో డిస్టెన్స్ అండ్ గ్రీన్ నుంచి బ్లూకి అంతే డిస్టెన్స్ ఉండాలి. ఇప్పుడు ఇవి రెండేమో మధ్యలో కొంచెమే గ్యాప్ ఉంది, ఇక్కడేమో పెద్ద గ్యాప్ ఉంది. నేను ఇప్పుడు నా హ్యాండ్ తోటి ఈక్వల్ గ్యాప్ అనేది క్రియేట్ చేయలేను, కానీ ఇవి యూస్ చేస్తే మనం చేయవచ్చు. ఇలా సెలెక్ట్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే ఏమవుతుందంటే డిస్ట్రిబ్యూట్ వర్టికల్, ఇట్లా వర్టికల్గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది. చూడండి ఇది కొంచెం కిందికి వచ్చింది, ఎందుకంటే ఇది రెడ్కి దగ్గరలో ఉండేది ఎంతసేపు, బ్లూకి ఏమో దూరం ఉంది. ఇప్పుడు ఏమైందంటే ఇది కొంచెం కిందికి వచ్చేసి రెడ్ నుంచి గ్రీన్కి ఎంత డిస్టెన్స్ ఉందో గ్రీన్కి నుంచి బ్లూకి కూడా అంతే డిస్టెన్స్ ఉంది. చూడండి మధ్యలో డిస్టెన్స్ అనేది సేమ్ ఉంటుంది. మీరు కంట్రోల్ హోల్డ్ చేస్తే ఈ పింక్ కలర్ ఇండెక్స్ అనేది మనకు కనిపిస్తుంటుంది. చూడండి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 57 ఉంది. ఓకే, మీరు ఇలా లోపలికి వచ్చారనుకోండి, లోపలికి వస్తే కూడా మీకు కనిపిస్తుంది. ఇప్పుడు నేను కంట్రోల్ వదిలేస్తున్నాను, కనిపించట్లేదు. మళ్ళీ నేను కంట్రోల్ హోల్డ్ చేస్తున్నా, కనిపిస్తుంది. ఇక్కడ ఎంత ఉంది, ఇది ఇక్కడ చూడండి 119 పిక్సెల్స్ ఉంది. ఓకేనా, సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఇప్పుడు హారిజాంటల్గా డిస్ట్రిబ్యూట్ చేస్తాను. ఇప్పుడు కూడా సేమ్ కాన్సెప్ట్ అనమాట. ఈ రెడ్ గ్రీన్ దగ్గర పెడుతున్నాను అండ్ ఈ బ్లూ అనేది కొంచెం ఇట్లా డిస్టెన్స్ పెడుతున్నాను. ఇప్పుడు ఈ 3 ఇలా సెలెక్ట్ చేసేసి ఇప్పుడు ఈ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే డిస్ట్రిబ్యూషన్ హారిజాంటల్లీ జరుగుతుంది. చూడండి హారిజాంటల్గా జరిగింది. ఇక్కడ నుంచి ఇక్కడ ఎంత డిస్టెన్స్ ఉందో ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ కూడా అంత డిస్టెన్స్ ఉంటుంది. ఇదనమాట మనకు మూవ్ టూల్లో ఉండే మెయిన్ ఆప్షన్స్. మూవ్ టూల్ అనేది కంప్లీటెడ్. కింద ఉన్న ఆర్ట్ బోర్డ్ టూల్ గురించి తెలుసుకుందాం. మూవ్ టూల్లో సబ్ టూల్ ఏంటి, ఆర్ట్ బోర్డ్ టూల్. ఇక్కడ మూవ్ టూల్ షార్ట్ కట్కి వచ్చేసి V అనమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఉన్నాను. ఓకే, ఇక్కడ ఎక్కడో ఉన్నాను. ఈ టూల్లో ఇక్కడ ఎక్కడో ఉన్నా. చూడండి ఎలిప్టికల్ మర్క్యూ టూల్ ఉంది కదా, ఇక్కడ ఎక్కడో ఉన్నాను. నా ఐకాన్ కూడా యాక్టివేట్ ఉంది. ఇప్పుడు నేను B పైన క్లిక్ చేస్తాను అనుకోండి, వెంటనే మూవ్ టూల్కి వెళ్ళిపోయింది. చూసారా, వెంటనే మూవ్ టూల్ పైన నేను ఎక్కడ ఏ టూల్లో ఉన్నా కూడా B పైన ప్రెస్ చేస్తే వెంటనే మూవ్ టూల్కి వెళ్ళిపోతుంది. మరి కింద ఉన్న ఆర్ట్ బోర్డ్ టూల్కి కూడా BA ఉంది. సో అప్పుడు ఎలా వెళ్ళాలి, కింద సబ్ టూల్ కదా, దానికి కూడా BA ఇచ్చారు. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఈ టూల్లో ఉన్నా, కానీ నేను ఆర్ట్ బోర్డ్ టూల్ సెలెక్ట్ చేసుకోవాలి. అప్పుడు ఏం చేయాలంటే షిఫ్ట్ V ప్రెస్ చేయండి. ఓకే, షిఫ్ట్ V ప్రెస్ చేస్తే ఏమవుతుందంటే మనకు వెంటనే ఆర్ట్ బోర్డ్ టూల్ అనేది సెలెక్ట్ అయింది. ఓకే, మళ్ళీ నేను షిఫ్ట్ V ప్రెస్ చేస్తున్నా, మళ్ళీ షిఫ్ట్ అయింది. అంటే అవి రెండే షఫ్లో అవుతుంటాయి. మళ్ళీ షిఫ్ట్ V,
మళ్ళీ కిందకి వచ్చింది, ఆర్ట్బోర్డ్ సెలెక్ట్ అయింది, మళ్ళీ షిఫ్ట్ వి, మళ్ళీ మూవ్ టూల్కు, మళ్ళీ పైకి వెళ్ళింది. సో ఇప్పుడు ఇందులో ఉండే సబ్ టూల్స్ మీరు ఎక్కడైనా చూడండి, ఇప్పుడు ఇందులో 4 టూల్స్ ఉన్నాయి. ఇప్పుడు పై దానికి కూడా ఎంఏ ఇచ్చారు, కింద దానికి కూడా ఎంఏ ఇచ్చారు షార్ట్కట్కి. సో ఇప్పుడు మనకు కిందది కావాలంటే షిఫ్ట్ ఎం, మళ్ళీ ఈ థర్డ్ వన్ కావాలంటే షిఫ్ట్ ఎం, మళ్ళీ ఫోర్త్ వన్ కావాలన్నా కూడా షిఫ్ట్ ఎం, మళ్ళీ షిఫ్ట్ ఎం ప్రెస్ చేస్తే ఫస్ట్ వన్కి వస్తుంది. ఓకే, ఇక్కడే ఇవన్నీ షిఫ్ట్ అవుతాయి అనమాట. ఓకే, మనం షిఫ్ట్ అనేది యూజ్ చేయాలి సబ్ టూల్ని సెలెక్ట్ చేసేటప్పుడు. నేను ఈ షార్ట్ కట్స్ చెప్పను. ఓకే, ఈ టూల్స్ అన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు ఈ షార్ట్ కట్స్ అనేది నేను చెప్పాను అనమాట. ఎందుకంటే ఇప్పుడు వి ప్రెస్ చేస్తే మూవ్ టూల్ వస్తుంది కదా, ఈ వి అనేది మనం చేంజ్ చేసుకోవచ్చు. ఈ కింద 3 డాట్స్ కనిపిస్తున్నాయి కదా, దీనిపైన రైట్ క్లిక్ చేయండి. రైట్ క్లిక్ చేస్తే ఎడిట్ టూల్ బార్ అని కనిపిస్తుంది. ఈ టూల్ బార్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ మనకు వి అనేది కనిపిస్తుంది కదా, ఇప్పుడు ఇక్కడ చేంజ్ చేస్తే ఇక్కడ నేను ఏ అని ఇస్తున్నా, ఇది ఎస్ అని ఇస్తున్నాను. ఓకే, ఇట్లా ఏఎస్ అని ఇచ్చాను, డన్ అంటే ఓకే అయిపోతుంది. కానీ ఈ ఏఎస్ అనే ఈ 2 షార్ట్ కట్ కీస్ అనేది దేనికి లేకపోతే మాత్రమే ఈ 2 తీసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ అనేది ఒక దానికి ఉంది, ఇక్కడ ఏదో టూల్స్లో ఒక దానికి ఉంది అనుకోండి, ఇది తీసుకోదు అనమాట. ఇప్పుడు నేను డన్ ప్రెస్ చేస్తే తీసుకోదు, మళ్ళీ మనము విఏ పెడుతున్నాం. ఓకే, వి అని పెట్టి నేను డన్ అంటున్నాను. ఇలా చేంజ్ చేసుకోవచ్చు కాబట్టి, అంటే షార్ట్ కట్స్ అనేవి చేంజ్ చేసుకోవచ్చు కాబట్టి నేను ఏ టూల్లో కూడా ఇప్పుడు మీరు ఎన్ ప్రెస్ చేయండి ఇక్కడికి వస్తారు, లేదా బి ప్రెస్ చేయండి ఇక్కడికి వస్తారు అని నేను చెప్పట్లేదు. నెక్స్ట్ టాపిక్ ఆర్ట్బోర్డ్ టూల్. ఫస్ట్ మూవ్ టూల్ కింద ఉండే ఆర్ట్బోర్డ్ టూల్ గురించి చెప్పుకోవాలి అంటే, ఫస్ట్ మనం ఈ న్యూ డాక్యుమెంట్ అనేది తీసుకునేటప్పుడే మనకు అక్కడ ఆర్ట్బోర్డ్ అనేది ఉంటుంది. ఇప్పుడు ఫస్ట్ మనం నార్మల్గా క్రియేట్ చేసినప్పుడు ఇక్కడ చూడండి, అన్టైటిల్డ్ 1 అని వచ్చి ఇలా వచ్చింది, అండ్ ఇక్కడ బ్యాక్గ్రౌండ్ అని వచ్చింది. ఓకేనా, కంట్రోల్ ఎన్ అంటున్నాను. సో న్యూ డాక్యుమెంట్ అనేది ఓపెన్ అయింది. ఇప్పుడు నేను ఆర్ట్బోర్డ్స్ అనేది టిక్ పెడుతున్నాను. ఇప్పుడు నేను క్రియేట్ అంటున్నాను. సో సేమ్ వచ్చింది, ఇక్కడ అన్టైటిల్డ్ 2 అని వచ్చింది చూసారా. కానీ ఇక్కడ నార్మల్ డాక్యుమెంట్కి పైన మనకు ఇక్కడ ఎలాంటి ఐకాన్, ఎలాంటి నేమ్ రాలేదు. కాకపోతే దీనికి చూడండి ఆర్ట్బోర్డ్ 1 అని వచ్చింది, ఇక్కడ కూడా చూడండి ఆర్ట్బోర్డ్ 1 అని వచ్చింది. ఇక్కడేమో నార్మల్ డాక్యుమెంట్కి ఏమో బ్యాక్గ్రౌండ్ అని ఉంటుంది నార్మల్ డాక్యుమెంట్కి. అదే ఆర్ట్బోర్డ్కి అనుకోండి, ఇక్కడ ఆర్ట్బోర్డ్ 1 అని ఇక్కడ పేరు వచ్చింది, అండ్ ఇక్కడ ఆర్ట్బోర్డ్ అని కూడా ఉంటుంది. బై మిస్టేక్ మనం ఆర్ట్బోర్డ్ క్రియేట్ చేయడానికి వెళ్ళి నార్మల్ డాక్యుమెంట్ అనేది క్రియేట్ చేస్తాం. ఇప్పుడు మనము ఈ టూల్ యూజ్ చేసేసి నార్మల్ డాక్యుమెంట్ని ఆర్ట్బోర్డ్గా కన్వర్ట్ చేద్దాం. ఓకేనా, నేను ఈ టూల్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇది వచ్చేసి నార్మల్ డాక్యుమెంట్, మనకి ఇంకా పైన ఆర్ట్బోర్డ్ 1 అని ఇంకా రాలేదు. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ అని ఉంది చూడండి. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఇక్కడ జస్ట్ ఇలా డ్రాగ్ చేస్తున్నా. చూడండి వెంటనే ఏమైపోయింది, ఆర్ట్బోర్డ్ 1 అని చేంజ్ అయిపోయింది. ఇక్కడ చూడండి ఆర్ట్బోర్డ్ 1 అనేది వచ్చేసింది. అంటే నార్మల్ డాక్యుమెంట్ అనేది ఆర్ట్బోర్డ్లోకి కన్వర్ట్ అయిపోయింది. నార్మల్ డాక్యుమెంట్కి ఆర్ట్బోర్డ్ డాక్యుమెంట్కి డిఫరెన్స్ ఏంటంటే మనం నార్మల్ డాక్యుమెంట్ అంటే మనం సింగిల్ పేజ్, ఒకటే పేజ్ ఉంటుంది. అంటే మీకు ఇది డిఫరెంట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు. నేను మాత్రం మీకు చాలా సింపుల్గా చెప్తాను. నార్మల్ డాక్యుమెంట్ అంటే సింగిల్ పేజ్ ఉంటుంది, ఆర్ట్బోర్డ్లో అనుకోండి మల్టీ పేజెస్ ఉంటాయి. ఇంతే, అయిపోయింది, కంప్లీటెడ్. చాలామంది ఆర్ట్బోర్డ్ అంటే ఇంకేదో చెప్తుంటారు, మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తుంటారు. బట్ అవన్నీ ఏం లేదు. నార్మల్ డాక్యుమెంట్ అంటే ఒకటే పేజ్ ఉంటుంది, అది బ్యాక్గ్రౌండ్ అని కనిపిస్తుంటుంది, దానిపైనే మనం వర్క్ చేసుకోవాలి. అదే ఆర్ట్బోర్డ్లో అనుకోండి మనం మల్టిపుల్ డాక్యుమెంట్స్ అనేది పక్కన పెట్టుకొని చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక బుక్కి ఫ్రంట్ పేజ్ అనేది డిజైన్ చేస్తున్నారు, బ్యాక్ పేజ్ కూడా డిజైన్ చేయాలి కదా. సో అప్పుడు బ్యాక్ పేజ్ కూడా డిజైన్ చేయాలంటే 2 పక్కన పెట్టి డిజైన్ చేసుకోవచ్చు ఆర్ట్బోర్డ్లో అయితే. ఇప్పుడు ఆర్ట్బోర్డ్ 1 అని వచ్చింది కదా, ఈ చుట్టూ చూడండి ప్లస్ ఐకాన్స్ వచ్చినాయి. ఇప్పుడు ఈ ప్లస్ ఐకాన్ పైన క్లిక్ చేస్తాను అనుకోండి, ఆర్ట్బోర్డ్ 2 వచ్చింది. పైన కింద మళ్ళీ ఉన్నాయి, మనం ఇట్లా కింద ఇది క్లిక్ చేస్తున్నాం, ఆర్ట్బోర్డ్ 3 అనేది వచ్చింది. ఇప్పుడు ఇది క్లిక్ చేస్తున్నాం, ఆర్ట్బోర్డ్ 4 అనేది వచ్చింది. చూడండి పైన 1, 2 అనేది మళ్ళీ నాకు కనిపించట్లేదు కదా. మీరు Ctrl+0 ప్రెస్ చేస్తే స్క్రీన్ ఫిట్ అవుతుంది. ఇక్కడ చూడండి ఎన్ని వచ్చినాయి, మనకు 4 వచ్చినాయి అనమాట. ఓకేనా, ఇప్పుడు ఆర్ట్బోర్డ్ 1లో మాత్రమే మనకు ఒక లేయర్ ఉంది, లేయర్ 0 అని ఉంది. ఓకేనా, ఇప్పుడు ఇది క్లోజ్ చేస్తున్నాం. ఇప్పుడు చూడండి ఆర్ట్బోర్డ్ 2 అనేది ఓపెన్ చేస్తున్నాం. ఆర్ట్బోర్డ్ 2లో ఏం లేదు, ఆర్ట్బోర్డ్ 3లో కూడా ఏం లేదు, ఆర్ట్బోర్డ్ 4లో కూడా ఏం లేదు. ఓకే, జస్ట్ ఇవన్నీ ఏం లేవు అనమాట, ఎంటీగా ఉన్నాయి. ఇప్పుడు ఆర్ట్బోర్డ్ 1 క్లిక్ చేస్తాను అనుకోండి, ఇక్కడ 0 అనే లేయర్ ఉంది. ఓకేనా, ఫస్ట్ నేను ఇది సెలెక్ట్ చేసుకుంటున్నా. ఇది ఆల్రెడీ వైట్ కలర్తో ఫిల్ అయిపోయి ఉంది. ఓకే, మిగతావన్నీ కూడా వైట్ కలర్లో ఎందుకు కనిపిస్తుంది అంటే జస్ట్ దీన్ని కాపీ తీసుకుంది కదా, అందుకు కనిపిస్తుంది అనమాట. ఇప్పుడు ఆర్ట్బోర్డ్ 2కి మనం ఇక్కడ సెలెక్ట్ చేసేసి కలర్ అనేది చేంజ్ చేయవచ్చు. చూడండి కలర్ అనేది చేంజ్ అయిపోయింది. ఇప్పుడు ఆర్ట్బోర్డ్ 4ని సెలెక్ట్ చేసుకోవాలనుకోండి, ఈ నేమ్ పైన క్లిక్ చేయండి, డైరెక్ట్గా నేమ్ పైన క్లిక్ చేయాలి, అప్పుడే సెలెక్ట్ అవుతుంది. ఆర్ట్బోర్డ్ 4 అనే దానిపైన క్లిక్ చేస్తాను. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసి కలర్ అనేది చేంజ్ చేస్తున్నాం. ఓకే, కలర్ అనేది ఇలా చేంజ్ అయిపోయింది. ఈ ఆర్ట్బోర్డ్ 1 వచ్చేసి విడ్త్ అండ్ హైట్ మనకి ఇక్కడ కనిపిస్తుంది. విడ్త్ ఎంత ఉంది, హైట్ ఎంత ఉంది, మిగతావన్నీ కూడా అంతే ఉంటాయి. చూడండి నేను ఇక్కడికి వెళ్తే అదే విడ్త్ అండ్ హైట్, ఇక్కడికి వెళ్తున్నా అదే విడ్త్ అండ్ హైట్. ఎందుకంటే మనం ఒక్కటే కాపీస్ తీసుకున్నాం, అందుకే అది అలా వచ్చింది.
అండ్ మనకి ఇక్కడ మళ్ళీ డ్రాగ్ అనేది కూడా కనిపిస్తుంది చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇట్లా డ్రాగ్ చేస్తాను అనుకోండి, మళ్ళీ మనకి ఇట్లా వస్తుంది. కానీ ఇప్పుడు విడ్త్ అండ్ హైట్ చూడండి 160, 341 వచ్చినాయి. ఇప్పుడు నేను ఇంకా ఇది ఇట్లా కొంచెం దగ్గరికి కంప్రెస్ చేస్తున్నా. ఇప్పుడు 80 వచ్చింది. ఓకేనా. సో ఇప్పుడు నేను లాంగ్ అనేది పెంచుతున్నా. ఇప్పుడు హైట్ పెరుగుతుంది చూడండి. నేను ఇంత లాంగ్ వచ్చాను. ఇప్పుడు చూడండి 638 అని వచ్చింది పిక్సెల్స్లో. ఓకేనా. ఇది ఏంటంటే కస్టమైజ్డ్ అనమాట. ఇప్పుడు నేను కస్టమైజ్డ్ నాకు నచ్చినట్టు వేసుకుంటున్నా కాబట్టి ఫస్ట్ వన్ కస్టమైజ్డ్గా వచ్చింది. మనకు కొన్ని ఫేమస్ సైజెస్ అనేది ఇక్కడ ఇచ్చారు. మనం ఎప్పుడైతే ఫోటోషాప్ ఇంటర్ఫేస్ అనే క్లాస్లో మనం ఇలాంటి సైజెస్ అంటే ఇన్బిల్ట్ సైజెస్ గురించి తెలుసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ iPhone X అనే సైజు నాకు తెలీదు. అంటే ఫోన్ ఉంటుంది, మనతో ఐఫోన్ ఉంటుంది. దాని విడ్త్ ఎంత హైట్ ఎంత అనేది మనకు తెలియదు కదా. తెలియకపోతే నేను జస్ట్ ఇలా క్లిక్ చేస్తుందంటే దాని విడ్త్ అండ్ హైట్ అనేది ఇక్కడ వచ్చేసింది. అండ్ ఇక్కడ నేను ఇందాక డ్రా చేసిన బాక్స్ ఉంది కదా, అది యాస్టీస్గా షిఫ్ట్ అయిపోయింది చూడండి. iPhone X సైజ్ ఇంత ఉంటుంది. ఓకే. సో Ctrl+0 అంటున్నా, స్క్రీన్ ఫిట్ చేస్తున్నాను. iPhone X సైజ్ ఇంత ఉందన్నమాట. అంటే విడ్త్ ఎంత హైట్ ఎంత పిక్సెల్స్లో చూడండి. 1125 విడ్త్, 2436 హైట్ అనమాట. ఓకే. మనకు కలర్ కావాలంటే మళ్ళీ ఇక్కడ నుంచి మనం చేంజ్ చేసుకోవచ్చు. ఓకే. ఇలా అంటే కలర్ అనేది చేంజ్ అయిపోతుంది. ఇక్కడ ఏంటంటే ఇవి కస్టమైజ్. మనకు డిఫాల్ట్గా ఉంటే ఇక్కడ iPhone వాచ్ కూడా ఉంటుంది చూడండి. వాచ్ ఉంది. వాచ్ అంటే వాచ్ సైజ్. నెక్స్ట్ చూడండి, ఏది చేంజ్ చేసినా కూడా మనకి ఇక్కడ ఐకాన్స్ అనేవి మారుతున్నాయి. ఇదేంటంటే చూడండి, ఇది చూడడానికి ఎలా ఉంది, ఇది ల్యాండ్స్కేప్లో ఉంది, ఇది పోర్ట్రేట్లో ఉంది. ఫస్ట్ వన్ ఇది పోర్ట్రేట్ అనమాట. ఇది ఎందుకు ఆఫ్లో ఉందంటే మనం ఆల్రెడీ ఇది పోర్ట్రేట్లోనే ఉంది. ఫిఫ్త్ ఆర్ట్ బోర్డ్ చూడండి, ఇది ఎలా ఉంది, పొడవుగా ఉంది. అంటే ఆల్రెడీ పోర్ట్రేట్లో ఉంది, అందుకే ఆప్షన్ అనేది క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు ఈ పొడవుగా ఉన్నదాన్ని మనం ఇలా హారిజాంటల్గా చేయాలి అంటే ఈ హారిజాంటల్ పైన, అంటే ఇది ల్యాండ్స్కేప్ అనమాట. ఈ ల్యాండ్స్కేప్ పైన క్లిక్ చేస్తే చూడండి ఇది ల్యాండ్స్కేప్ అయింది. ఇప్పుడు పోర్ట్రేట్ వచ్చింది, ఇప్పుడు ల్యాండ్స్కేప్. మీరు ఈ 2 ఐకాన్స్ని మీరు ఎలా షిఫ్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ పక్కన ప్లస్ ఐకాన్ కనిపిస్తుంది కదా, ఈ ప్లస్ ఐకాన్ ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఈ ఆర్ట్బోర్డ్ 5 అనేది ఏదైతే ఉందో ఇక్కడ విడ్త్ అండ్ హైట్ ఉంది కదా, 1058, 312 ఈ విడ్త్ అండ్ హైట్ ఉన్నాయి కదా. ఇదే విడ్త్ అండ్ హైట్ కావాలి అంటే అప్పుడు ఈ ప్లస్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. అప్పుడు ఏం చేస్తుంది, ఇక్కడ ఉన్న విడ్త్ అండ్ హైట్ని కాపీ తీసుకుంది. నేను ఇప్పుడు ఎక్కడైనా ఏరియాలో వెళ్ళి ఇలా క్లిక్ చేస్తాను అనుకోండి, జస్ట్ క్లిక్ చేస్తే ఇదే విడ్త్ అండ్ హైట్ తోటి ఇక్కడ కాపీ అయిపోయింది. ఓకేనా. సో ఇక్కడ మిగతా ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ మీరు ఇందాక మూటూల్లోనే చూసారు. ఓకే. చూడండి మూటూల్లో ఈ ఆప్షన్స్ ఉన్నాయి కదా, నేను అందుకే చెప్పట్లేదు అనమాట. Ctrl+T అంటే ట్రాన్స్ఫార్మ్ వస్తుంది కదా, ట్రాన్స్ఫార్మ్లో సబ్ ఆప్షన్స్ ఉంటాయి, ఒకసారి చూద్దాం. ఓకే. ఓన్లీ ట్రాన్స్ఫార్మ్ ఆప్షన్స్ గురించి మాత్రమే నేను ఇక్కడ లేయర్ తీసుకుంటున్నాను. ఎంటీ లేయర్ తీసుకొని ఇక్కడ రెక్టాంగిల్ మర్క్యూ టూల్ ఉంది కదా, ఈ టూల్ని యూజ్ చేస్తున్నాను. మళ్ళీ ఈ టూల్ గురించి మనం డీటెయిల్డ్గా నెక్స్ట్ క్లాస్లోనే తెలుసుకుంటాం. కాకపోతే ఇక్కడ ఏంటి అంటే ఓన్లీ ట్రాన్స్ఫార్మ్ ఆప్షన్స్ గురించి చెప్పడానికి మాత్రమే తీసుకుంటున్నా. ఫస్ట్ రెక్టాంగిల్ మర్క్యూ టూల్ తీసుకొని ఈ ఎంటీ లేయర్ పైన ఇలా డ్రాగ్ చేస్తున్నాను. ఓకేనా. డ్రాగ్ చేస్తాను, బ్లింకింగ్ సెలెక్షన్ అనేది వచ్చింది. ఇప్పుడు ఫోర్గ్రౌండ్లో ఒక కలర్ అనేది తీసుకుంటున్నాను, ఫర్ ఎగ్జాంపుల్ రెడ్. ఓకే. ఆల్ట్ బ్యాక్ స్పేస్ అంటే కలర్ అనేది పేస్ట్ అవుతుంది, లేదా ఆల్ట్ డిలీట్ అన్నా కూడా మనకు కలర్ అనేది ఫోర్గ్రౌండ్ కలర్ అనేది వస్తుంది. ఇప్పుడు Ctrl+D అంటే డీసెలెక్ట్ అనేది వచ్చింది. Ctrl+T అంటే ట్రాన్స్ఫార్మ్ అనేది యాక్టివేట్ అయింది. ఇక్కడ పైన చూడండి ట్రాన్స్ఫార్మ్ ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. ఓకే. విడ్త్ అండ్ హైట్, XY అంటే కోఆర్డినేట్స్ అనమాట, పొజిషన్ కోఆర్డినేట్స్. WH అంటే మీకు తెలుసు, ఇది వచ్చేసి యాంగిల్. HV అంటే హారిజాంటల్ వర్టికల్ అనమాట. ఓకే. ఫస్ట్ దీనిపైన రైట్ క్లిక్ చేస్తున్నాం. ఇక్కడ మనకు కొన్ని ఆప్షన్స్ వచ్చినాయి. ఫస్ట్ వన్ స్కేల్. స్కేల్ అంటే ఇప్పుడు ఈ బాక్స్ని ఇలా ఇంక్రీజ్ చేయడం అండ్ ఇలా డిక్రీజ్ చేయడం, దీన్ని స్కేల్ అంటాం. ఆల్రెడీ ఒక ఆప్షన్ అనేది మనకు బయటనే ఉంది. ఈ చిన్న చిన్న బాక్సెస్ ఉన్నాయి కదా, ఈ బాక్సెస్ని మనం ఇలా చేస్తుంటాం కదా. సో దాని అర్థం ఏంటంటే మనం స్కేల్ చేస్తున్నామని అర్థం. ఇదే ఆప్షన్ మీకు ప్రీమియర్ ప్రోలో ఉంటుంది అండ్ అడోబ్కి సంబంధించిన అన్ని సాఫ్ట్వేర్స్లో ఇలా ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ని చేయడంని స్కేల్ అంటారు. ఓకేనా. ఇప్పుడు రైట్ క్లిక్ చేస్తున్నా, కిందనే రొటేట్ ఉంది. ఈ రొటేట్ అనే ఆప్షన్ని కూడా మనం ఆల్రెడీ ఇలా మీరు వెళ్ళాలనుకోండి, కార్నర్స్కి వెళ్తే మనకి ఇలా రొటేట్ అనే ఆప్షన్ కనిపిస్తుంటుంది. ఇప్పుడు మీకు ఇక్కడ వచ్చినా ఇది కనిపిస్తుంటుంది. ఇది కూడా డిఫాల్ట్గా మనకు బయటనే ఉంటుంది. అంటే మనం ఏం పర్టికులర్గా రైట్ క్లిక్ చేసి రొటేట్ని సెలెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. మనం ఇక్కడికి వెళ్తే మనకి ఐకాన్ అనేది చేంజ్ అయిపోయింది చూడండి, ఇలా రొటేషన్ ఐకాన్ అనేది వస్తుంది. ఓకేనా. ఇప్పుడు ఇలా అంటే మనకి యాంగిల్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. ఓకే. నెక్స్ట్ ఇంకొక లేయర్ తీసుకుంటున్నాను, ఎంటీ లేయర్. అండ్ ఇక్కడ ఇంకొక బ్లింకింగ్ సెలెక్షన్ అనేది తీసుకుంటున్నాను. ఇప్పుడు దీనిపైన ఇంకొక కలర్ అనేది అప్లై చేస్తాను, డార్క్ రెడ్. ఓకే. ఆల్ట్ డిలీట్ అంటే మనకు కలర్ అనేది ప్లేస్ అవుతుంది. ఇప్పుడు దీనిపైన ట్రాన్స్ఫార్మ్ తీసుకుందాం, Ctrl+T, రైట్ క్లిక్ చేస్తున్నాం. ఇప్పుడు స్క్యూ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేస్తున్నాం. సో ఇప్పుడు నేను ఈ కార్నర్ని ఇలా బెండ్ చేస్తున్నాను చూడండి,
ఇలా బెండ్ చేస్తున్నా. ఇప్పుడు మనకి ఏమవుతుంది, వన్ సైడ్ కార్నర్ మాత్రమే బెండ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈ మధ్యలో పాయింట్ అనేది ఇట్లా వెళ్ళిపోయింది. ఓకే, ఇప్పుడు నేను ఇటు సైడ్ నుంచి మళ్ళీ ఇది మధ్యలోకి, అంటే ఇది మధ్యలో ఈ రెండు స్ట్రైట్ అవ్వడం కోసం నేను ఇలా తీసుకొస్తున్నాను. ఇప్పుడు ఈ రెండు స్ట్రైట్ అయినాయి కదా, ఈ రెండు స్ట్రైట్ అయినాయి అంటే దాని అర్థం ఏంటంటే ఇటు సైడ్ ఈక్వల్గా వచ్చిందని అర్థం. నేను ఓకే అంటున్నాను, అయిపోయింది. స్క్యూ అంటే ఇంతే, వన్ కార్నర్ బెండింగ్. స్క్యూ అంటే మీరు సింపుల్గా గుర్తుపెట్టుకోండి, వన్ కార్నర్ బెండింగ్, దాన్ని స్క్యూ అంటాం. ఓకే, సో నేను నెక్స్ట్ ఆప్షన్ చెప్పడానికి ఇక్కడ ఒక ఇమేజ్ తీసుకున్నాను. ఇమేజ్ పైన Ctrl+T అండ్ ట్రాన్స్ఫార్మ్ తీసుకొని రైట్ క్లిక్ చేస్తున్నా. నెక్స్ట్ ఆప్షన్ డిస్టార్ట్. ఇప్పుడు పర్స్పెక్టివ్ అనేది నెక్స్ట్ చూద్దాం. ఫస్ట్ డిస్టార్ట్ అనేది చూద్దాం. ఓకే, డిస్టార్ట్ అంటే ఈ స్క్యూకి ఇది నెక్స్ట్ లెవెల్ అనమాట. ఇప్పుడు స్క్యూ అంటే ఏంటి, వన్ కార్నర్ బెండింగ్. డిస్టార్ట్ అంటే ఆల్ కార్నర్స్ బెండింగ్. ఇప్పుడు డిస్టార్ట్ ఆప్షన్ నేను సెలెక్ట్ చేస్తాను. చూడండి, ఇప్పుడు వన్ కార్నర్ని పట్టుకొని ఇలా బెండ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇలా సెట్ చేస్తున్నాను. ఇప్పుడు ఇంకొక కార్నర్ని తీసుకొని ఇలా సెట్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు ఇంకొక కార్నర్ని తీసుకొని మళ్ళీ ఇలా ఈ కార్నర్స్ అన్నీ నా కంట్రోల్లోనే ఉంటాయి. ఓకే, ఇప్పుడు ఇలా సెట్ చేస్తాను. లాస్ట్ వన్ మళ్ళీ ఇలా కంప్లీటెడ్. ఓకే, స్క్యూ అండ్ డిస్టార్ట్ అనేవి సిమిలర్గా ఉంటాయి, మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇప్పుడు చూడండి, నేను ప్లేస్ చేస్తాను. ఓకేనా, సో ఇక్కడ మిస్ అవుతుంది డీటెయిల్స్ అనేది. అవి మనం ఎంత ఎగ్జాక్ట్గా ఏం చేయట్లేదు కాబట్టి ఇట్స్ ఓకే. నెక్స్ట్ పర్స్పెక్టివ్ అనేది చూద్దాం. సో దీనికి ఒక ఎంటీ లేయర్ అనేది తీసుకుంటున్నాను. బ్యాక్గ్రౌండ్లో వైట్ కలర్ ఉంది కదా, ఆ బ్యాక్గ్రౌండ్ వైట్ కలర్ అనేది నేను ప్లేస్ చేస్తున్నాను. Ctrl+Delete అంటే వైట్ కలర్ అనేది ప్లేస్, అంటే బ్యాక్గ్రౌండ్లో ఏ కలర్ ఉంటే ఆ కలర్ అనేది ఇక్కడికి వస్తుంది. Ctrl+D డీసెలెక్ట్. ఇప్పుడు నేను ఇంకొకటి తీసుకుంటున్నా ఎంటీ లేయర్, ఇక్కడ ఇంకొక ఆఫ్. ఇప్పుడు దీనికి ఫోర్గ్రౌండ్లో ఉన్న కలర్ అనేది ప్లేస్ చేస్తున్నాను. Alt+Delete ఆర్ Alt+Backspace డీసెలెక్ట్ చేస్తాను. ఇప్పుడు మోటూల్తోటి దానికి ట్రాన్స్ఫార్మ్ తీసుకుంటున్నా, Ctrl+T అని. ఇప్పుడు రైట్ క్లిక్ చేస్తున్నా. ఇప్పుడు పర్స్పెక్టివ్ పైన క్లిక్ చేస్తే ఇప్పుడు మనం వన్ కార్నర్, అంటే నేను ఓన్లీ ఈ కార్నర్ మాత్రమే బెండ్ చేస్తున్నా. అప్పుడు ఎట్ ఎ టైం ఈ కార్నర్ కూడా ఈక్వల్గా బెండ్ అవుతుంది. చూడండి, నేను ఇది బెండ్ చేస్తున్నా. చూడండి, ఈక్వల్ మనకు అక్కడ సైడ్కి అమౌంట్ కూడా కనిపిస్తుంది. అండ్ ఇక్కడ ఈక్వల్గా నేను వన్ కార్నర్ని బెండ్ చేస్తే ఇటు సైడ్ కూడా అది బెండ్ అయిపోయింది. ఓకే, ఇది పర్స్పెక్టివ్ అనమాట. ఇలా బ్లింకింగ్ సెలెక్షన్ తీసుకున్నాను. ఓకే, ఇంకొక కలర్ ప్లేస్ చేస్తున్నా, ఫర్ ఎగ్జాంపుల్ బ్లూ. Alt+Delete అని కలర్ ప్లేస్ చేస్తాను. తర్వాత డీసెలెక్ట్. ఇప్పుడు ట్రాన్స్ఫార్మ్ తీసుకుందాం, Ctrl+T అనేసి. ఇప్పుడు రైట్ క్లిక్ చేస్తున్నా. ఇక్కడ వ్యార్ప్ అంటే మనకు ఇదొక ఫ్రీ ఫామ్ అనమాట. అంటే ఇదొక పిండి ముద్దలాగా, మీతో చపాతి పిండి ఉంటే దాన్ని మీరు ఎలా కావాలంటే అలా మౌల్డ్ చేస్తారు కదా. ఇప్పుడు నేను క్లిక్ చేస్తాను. క్లిక్ చేయగానే డాట్స్ వచ్చినాయి చూడండి. ఇప్పుడు నేను ఇలా తీసుకొని ఇలా అన్నాను అనుకోండి, ఇలా వస్తుంది. ఇలా అంటే ఇలా వస్తుంది, ఇలా. సో మీరు ఎలా అంటే ఆ షేప్ అనేది అలా అందులోకి చేంజ్ అయిపోతుంది. అంటే మీకు ఎలా కావాలంటే అలా మోల్డ్ చేసుకోవచ్చు అనమాట. మళ్ళీ ఈ ఐకాన్ పైన క్లిక్ చేస్తే రీసెట్ అయిపోతుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ బబుల్ని తీసుకొని ఇలా అంటున్నా. ఓకే, వన్ సైడ్ వచ్చింది. వీటిని హ్యాండిల్స్ అంటారు అనమాట. ఇప్పుడు నేను ఇక్కడ దాకా వచ్చిన తర్వాత ఇక్కడ ఒక హ్యాండిల్ ఉంది కదా, ఈ సర్కిల్లో పట్టుకొని ఈ హ్యాండిల్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. అంటే ఇలా డౌన్కి రావాలంటే డౌన్కి, ఇలా రావాలంటే ఇలా. అంటే ఇది ఓన్లీ దీనికి సంబంధించిన హ్యాండిల్ అనమాట. నేను ఇది కూడా ఇలా అంటున్నా. మళ్ళీ దీనికి కూడా 2 హ్యాండిల్స్ అనేవి వచ్చినాయి. నేను ఇలా అంటున్నా. అండ్ నెక్స్ట్ దీన్ని ఇలా అంటున్నా. ఓకే, ఇది వచ్చింది. నెక్స్ట్ ఇది ఇలా. ఇప్పుడు దీనికి కూడా 2 హ్యాండిల్స్ వచ్చినాయి. ఇలా కంప్రెస్ చేస్తున్నా. సో ఇలా హ్యాండిల్స్ అనేవి వస్తాయి అనమాట. ఇది వ్యార్ప్. సో ఈ వ్యార్ప్లో ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. మనకు ఇక్కడ మీరు సెలెక్ట్ చేస్తే మీకు ఇక్కడ చూడండి, ఇది వ్యార్ప్ అనమాట. ఇప్పుడు వ్యార్ప్ అనే దానిపైన క్లిక్ చేయగానే మనకి ఇలా మారిపోతుంది అనమాట. ఇప్పుడు నేను కన్ఫర్మ్ చేస్తున్నా. చూడండి, అంటే రెక్టాంగిల్ బాక్స్ని మనం తీసుకున్నాము. ఫైనల్గా మనకు రిజల్ట్ వచ్చేసి ఇలా చేంజ్ చేస్తాం. ఓకే, రెడ్ కలర్ ఇది ఉంది కదా, ఈ బాక్స్ ఉంది కదా. ఇప్పుడు నేను దీనిపైన క్లిక్ చేస్తాను. Ctrl+T అని ట్రాన్స్ఫార్మ్ తీసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఐకాన్ పైన క్లిక్ చేస్తాను అనుకోండి. చూడండి, ఇదంతా కూడా మనకి ఎలా మారిపోయింది, ఇట్లా వ్యార్ప్ లాగా మారిపోయింది. ఇప్పుడు మనకు కావాల్సినట్లు బెండ్ చేసుకొని ఇప్పుడు కన్ఫర్మ్ చేయొచ్చు. చూడండి, ఇట్లా అయిపోయింది, బెండ్ అయిపోయింది. ఇది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ట్రాన్స్ఫార్మ్ ఆప్షన్స్. అండ్ ట్రాన్స్ఫార్మ్ ఆప్షన్స్లో మిగతా ఆప్షన్స్ ఉన్నాయి, నేను అవి చెప్పట్లేదు. ఎందుకంటే ఒకసారి చూడండి, Ctrl+T ట్రాన్స్ఫార్మ్ రైట్ క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ కిందికి వస్తే మీకు వ్యార్ప్, ఈ ఆప్షన్స్ అన్నీ వదిలేసి ఇక్కడ కిందికి వస్తే మీకు రొటేట్ 180 degrees. దీనిపైన క్లిక్ చేస్తే ఏమవుతుంది, 90 degrees క్లాక్ వైజ్, కౌంటర్ క్లాక్ వైజ్. ఫ్లిప్ అంటే ఏంటి, ఇటు సైడ్ ఉన్నది ఇటు ఫ్లిప్ అవుతుంది. ఓకేనా, ఇదంతా కూడా మీరు జస్ట్ క్లిక్ చేస్తే మీకు అర్థమైపోతాయి. మళ్ళీ దీనికోసం మనం స్పెషల్గా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. మీరు ఒక ఇమేజ్ తీసుకొని ఇలా ఫ్లిప్ చేస్తే అది ఫ్లిప్ అయిపోతుంది. ఓకే, సో మనం రీసెంట్గా మాస్క్ అనే టాపిక్ చూసాము. సో ఇప్పుడు
క్లిప్పింగ్ మాస్క్ అనేది చూద్దాం. ఓకే, క్లిప్పింగ్ మాస్క్ అంటే ఎలా ఉంటుందో చూద్దాం. ఫస్ట్ దానికోసం ఇక్కడ నేను టెక్స్ట్ టూల్ అనేది తీసుకుంటున్నాను. టీ అంటే టెక్స్ట్ టూల్. ఓకే, మళ్ళీ టూల్స్ అన్నిటి గురించి మనం డీటెయిల్డ్గా ఆ టూల్స్ అనే టాపిక్ వచ్చినప్పుడు చూద్దాం. ఇప్పుడు ఓన్లీ క్లిప్పింగ్ మాస్క్ అంటే ఏంటో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ క్లిక్ చేస్తాను. ఇక్కడ ఒక ఫాంట్ వచ్చింది. ఇక్కడికి వెళ్ళేసి సైజ్ అనేది నేను ఇంక్రీజ్ చేస్తున్నాను. సైజ్ అనేది ఇలా ఇంక్రీజ్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లవర్ అని ఇలా రాసాను. ఓకే, ఇక్కడ ఫాంట్ సైజ్ అనేది ఇంక్రీజ్ చేస్తున్నాను. ఓకే అని సో జస్ట్ ఇలా రఫ్గా తీసుకున్నాం. ఓకే, సో ఇక్కడ ఫ్లవర్ అని మనకు ఇలా ఫాంట్ అనేది వచ్చింది. ఓకే, సో ఇప్పుడు ఈ ఫాంట్ పైన నేను ఏం చేస్తున్నాను అంటే పైన ఒక ఇమేజ్ అనేది తీసుకుంటున్నాను. ఈ లేయర్ చూడండి, ఈ లేయర్ అనేది పైన వచ్చిందనమాట. ఓకే, ఈ ఫాంట్లోకి ఈ ఫోటో అనేది ఇన్సర్ట్ అవ్వాలి. ఇది మన టార్గెట్ అనమాట. దానికోసం ఏం చేయాలంటే ఫాంట్ అనేది కింద లేయర్ ఉంది కదా, ఇప్పుడు పై లేయర్ ఏదైతే ఫోటో అనేది ఎప్పుడు పైనే ఉండాలి. ఇక్కడ రైట్ క్లిక్ చేస్తే మనకి ఇక్కడ కనిపిస్తుంది క్రియేట్ క్లిప్పింగ్ మాస్క్. ఈ ఐకాన్ పైన క్లిక్ చేయండి. చూడండి ఇప్పుడు లోపలికి వెళ్ళిపోయింది. ఓకే, ఫోటో అనేది ఆ ఫాంట్ లోపల ఉంది. దీన్నే మనం క్రియేట్ క్లిప్పింగ్ మాస్క్ అంటాం. మనం ఇలా సెట్ చేసుకున్న తర్వాత మన చుట్టూ ట్రాన్స్ఫార్మ్ కూడా కనిపిస్తుంది. మీరు అలా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో మీ ఫోటో అనేది ఇలా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. మీకు ఎలా కావాలంటే అలా. ఓకే అంటున్నాం. ఇప్పుడు ఇక్కడ చూడండి ఒకసారి క్లిప్పింగ్ మాస్క్ మనం సెలెక్ట్ చేసినప్పుడు ఇక్కడ ఐకాన్ చూడండి. ఒక ఐకాన్ అనేది మనకి ఇలా కనిపిస్తుంది. అంటే లోపలికి ఈ ఫ్లవర్ లోపలికి వెళ్ళింది అనేది మనకి ఇలా కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఐని క్లోజ్ చేస్తాను అనుకోండి, మనకు నార్మల్ కనిపిస్తుంది. ఇప్పుడు ఐని ఓపెన్ చేస్తే మనకు క్లిప్ అయినట్టు కనిపిస్తుంది. దీనికి షార్ట్ కట్ కీ కూడా ఉంది. కంట్రోల్ ఆల్ట్ అయినా ప్రెస్ చేయొచ్చు, లేదా ఆల్ట్ కంట్రోల్ అయినా ప్రెస్ చేయొచ్చు అండ్ జీ. ఓకే, కంట్రోల్ ఆల్ట్ జీ అని ప్రెస్ చేయొచ్చు, లేదా ఆల్ట్ కంట్రోల్ జీ అన్న ప్రెస్ చేస్తే ఇది మనకు క్లిప్పింగ్ మాస్క్ అనమాట. క్లిప్పింగ్ మాస్క్ అనేది ఇన్సర్ట్ అయింది. మళ్ళీ రిలీజ్ చేయాలనుకోండి, రిలీజ్ చేయడం కోసం కూడా ఆల్ట్ కంట్రోల్ జీ, సేమ్ ఆప్షన్. రిలీజ్ అయిపోయింది. ఇప్పుడు బయటకు వచ్చేసింది. ఓకేనా, ఈ క్రియేట్ క్లిప్పింగ్ మాస్క్ అనేది ఓన్లీ మనకు టెక్స్ట్ పైనే కాదు, ఇలాంటి పిఎన్జీ ఇమేజెస్ పైన కూడా మనకు వర్కౌట్ అవుతుంది అనమాట. ఇది ఒక పిఎన్జీ ఐకాన్. పిఎన్జీ ఐకాన్ అంటే వితౌట్ బ్యాక్గ్రౌండ్ ఏం లేకుండా ఓన్లీ ఐకాన్ మాత్రమే ఉంది. ఇప్పుడు ఈ ఐకాన్ లోపలికి మనం ఆ ఫోటో అనేది ఇన్సర్ట్ చేద్దాం. ఓకే, ఫస్ట్ మనకి ఇది కింద పెట్టుకున్నాము అండ్ ఇక లేయర్ అనేది పైన పెడుతున్నాము. అంటే ఫోటో లేయర్ అనేది ఏదైతే లోపలికి ఇన్సర్ట్ అవ్వాలో అది మీద ఉండాలి. ఇప్పుడు నేను షార్ట్ కట్కి యూజ్ చేస్తున్నాను, కంట్రోల్ ఆల్ట్ జీ. సో చూడండి లోపలికి మనకు ఇన్సర్ట్ అయింది. ఓకేనా, సో ఇలా ఐకాన్స్ పైన కూడా మనము అంటే ఫోటో లోపలికి ఫోటోను కూడా మనం పంపించవచ్చు. కానీ అది జేపీజీ లోపలికి వెళ్ళదు. ఓన్లీ పిఎన్జీ ఇమేజెస్ లోపలికి మాత్రమే మనకు క్లిప్పింగ్ మాస్క్ అనేది జరుగుతుంది. సో ఈ క్లాస్లో మనము ఏమేమి తెలుసుకున్నాము అంటే మూవ్ టూల్ గురించి తెలుసుకున్నాం అండ్ మూవ్ టూల్లో ఉండే ఆప్షన్స్, అండ్ ఆర్ట్బోర్డ్ టూల్ గురించి తెలుసుకున్నాం అండ్ ఆర్ట్బోర్డ్ టూల్లో ఉండే ఆప్షన్స్, అండ్ ట్రాన్స్ఫార్మ్ ఆప్షన్స్, అండ్ క్రియేట్ క్లిప్పింగ్ మాస్క్ అంటే ఏంటో తెలుసుకున్నాం. ఈ 4 మనం తెలుసుకున్నాం ఈ క్లాస్లో. థ్యాంక్ యూ.